హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జ్యోతి కిచెన్. ఈరోజు మన రెసిపీ నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసును ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా నాటుకోడి పులుసుకు కావలసిన పదార్థాలు: నాటుకోడి, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, 2 టొమాటోస్, 2 ఆనియన్స్, కొత్తిమీర, మెంతి ఆకులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్రీ చేసుకోవడానికి తగినంత నూనె. ఇప్పుడు నాటుకోడి పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్ పెట్టుకొని అందులో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. సరిపడినంత ఆయిల్ వేసుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం కలుపుకోవాలి. ఇందులోనే మెంతి ఆకులు వేసుకొని ఈ విధంగా ఉల్లిపాయలోనే ఈ మెంతి కూర కూడా ఫ్రై అవ్వాలి. కొంచెం రెడ్గా వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. ఉల్లిగడ్డలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే టొమాటోస్ వేసుకోవాలి. వేసి కలుపుకోవాలి. ఇందులోనే తగినంత ఉప్పు, తగినంత పసుపు, కారం, అందులోనే కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని వీటిని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే నాటుకోడిని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా నాటుకోడిని కూడా ఇందులో వేసుకొని ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ ముక్కలకు పట్టే విధంగా ఈ విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒకసారి మూత తీసి మళ్ళీ కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోనే కొత్తిమీర వేసుకోవాలి. చూసారు కదండి, ఉల్లిగడ్డలు, టొమాటోస్ అన్నీ కలిపి మనకి ఈ విధంగా చిక్కగా గ్రేవీ తయారైంది. నాటుకోడి చిక్కగా చేసుకోవడం కంటే కొంచెం వాటర్ వేసుకొని రసంలాగా చేసుకున్నా చాలా బాగుంటుంది. ఈ నాటుకోడి పులుసు జలుబు ఉన్నవారు తింటే తొందరగా రిలీఫ్ అవుతుంది. ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఇందులో తగినన్ని వాటర్ వేసుకున్న తర్వాత ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఒక 7-8 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుందాం. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 7-8 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుందాం. 8 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదండి, ఎంతో రుచికరమైన నాటుకోడి పులుసు తయారయ్యింది. ఈ నాటుకోడి పులుసును మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని టేస్ట్ ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ నాటుకోడి పులుసు తినడం వలన జలుబు త్వరగా తగ్గుతుంది, నోటికి రుచిగా ఉంటుంది. కొంచెం నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే కూర రుచిగా ఉంటుంది. మనకు అవసరం లేదనుకుంటే పైన ఆయిల్ తీసేసుకొని మనం తినొచ్చు. ఇప్పుడు నాటుకోడి రసము వేడివేడి అన్నంలో నాటుకోడి పులుసు వేసుకొని తింటూ ఉంటే ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క పీస్ పెట్టుకొని తింటే
చాలా అద్భుతంగా ఉంటుంది రుచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.